అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. మీరు చూసే లేదా ఉపయోగించే రవాణా వాహనాలు ఏమిటి? బైక్, ఆటో, కారు, బస్సు మరియు సైకిళ్ళు మొదలైనవి. సైకిల్ మినహా అన్ని వాహనాలు పెట్రోల్ లేదా డీజిల్ వంటి ఇంధనాన్ని ఉపయోగించి నడుస్తాయి. విమానం కూడా ఆకాశంలో ఎగరాలంటే ఇంధనం కావాలి. ఈ ఇంధనాలు మనకు నిరంతరం అందుబాటులో ఉన్నాయా? అడవులు, వన్యప్రాణులు మరియు నీటి వంటి వనరుల పరిరక్షణ మరియు స్థిరమైన ఉపయోగంలో ఉన్న కొన్ని సమస్యలను మనం చూసాము. ఈ వీడియోలో 10వ తరగతి జీవశాస్త్రం యొక్క సహజ వనరులు అనే పాఠం నుండి బొగ్గు మరియు పెట్రోలియం అనే అంశాన్ని చూద్దాం. వనరులు రెండు రకాలని మీకు తెలుసు: తరగని మరియు తరిగే వనరులు. తరగని వనరులు పరిమాణంలో అపరిమితంగా ఉంటాయి మరియు నిరంతరం. ఉదాహరణ సూర్యకాంతి, గాలి మొదలైనవి. తరిగే సహజ వనరులు ప్రకృతిలో పరిమితం చేయబడ్డాయి మరియు వివిధ మానవ కార్యకలాపాల ద్వారా అయిపోయినవి. ఉదాహరణకు బొగ్గు, పెట్రోలియం, ఖనిజాలు మొదలైనవి. శిక్షణ లక్ష్యాలు. ఈ అంశం పూర్తయిన తరువాత మీరు దీని గురించి నేర్చుకుంటారు. శిలాజ ఇంధనాలు, బొగ్గు మరియు పెట్రోలియం, ఖనిజాలు, శిలాజ ఇంధనాల స్థిరమైన నిర్వహణ, ప్రత్యామ్నాయ శక్తి వనరులు. కీలక పదాలు: శిలాజ ఇంధనాలు, దహనం, జీవ ఇంధనం, జత్రోఫా, స్థిరమైన అభివృద్ధి. శిలాజ ఇంధనాలు పునరుత్పాదక సహజ వనరులపై కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. బొగ్గు మరియు పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలు మరొక ముఖ్యమైన సహజ వనరు. పారిశ్రామిక విప్లవం నుండి శక్తి వినియోగం అధిక మొత్తంలో ఉంది. శక్తి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి మరియు పెద్ద సంఖ్యలో వస్తువుల తయారీకి ఉపయోగించబడుతుంది. ఈ శక్తి అవసరాలు ఎక్కువగా బొగ్గు మరియు పెట్రోలియం నిల్వల ద్వారా తీర్చబడుతున్నాయి. శిలాజ ఇంధనాలు పురాతన మొక్కలు మరియు జంతువుల అవశేషాల నుండి శిలాజ ఇంధనాలు ఉత్పత్తి చేయబడ్డాయి. వాటిలో బొగ్గు, పెట్రోలియం, చమురు మరియు సహజ వాయువు ఉన్నాయి. వాహనాల్లో వాడడమే కాకుండా నేడు మనం ఉపయోగించే అనేక ఉత్పత్తులు పెట్రోలియంతో తయారు చేయబడినవే. వీటిని ప్లాస్టిక్లు, సింథటిక్ రబ్బరు, నైలాన్ వంటి బట్టలు, మందులు, సౌందర్య సాధనాలు,
మైనపులు, శుభ్రపరిచే ఉత్పత్తులు, వైద్య పరికరాలు మొదలైనవి ఉన్నాయి. బొగ్గు మరియు పెట్రోలియం మిలియన్ల సంవత్సరాల క్రితం జీవ ద్రవ్యరాశి యొక్క క్షీణత నుండి ఏర్పడ్డాయి మరియు అందువల్ల మనం వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకున్నా భవిష్యత్తులో అవి అయిపోయే వనరులు. మనకు తెలిసిన పెట్రోలియం వనరులు సుమారు 40 సంవత్సరాలు మరియు బొగ్గు వనరులు మరో 200 సంవత్సరాల పాటు కొనసాగుతాయని అంచనా వేయబడింది. అయినప్పటికీ శిలాజ ఇంధనాలను కాల్చడం వనరులను క్షీణత కాకుండా కాలుష్యం ఏర్పడుతుంది. వీటిని కాల్చినప్పుడు ఉత్పత్తులు కార్బన్ డయాక్సైడ్, నీరు, నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు సల్ఫర్ ఆక్సైడ్లు తగినంత గాలి, ఆక్సిజన్లో దహనం జరిగినప్పుడు కార్బన్ డయాక్సైడ్లు బదులుగా కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. ఈ ఉత్పత్తులలో సల్ఫర్, నైట్రోజన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ యొక్క ఆక్సైడ్లు అధిక సాంద్రతల్లో విషపూరితమైన మరియు కార్బన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువు. బొగ్గు మరియు పెట్రోలియంను చూడటానికి మరొక మార్గం ఏమిటంటే అవి కార్బన్ యొక్క భారీ రిజర్వాయర్లు. ఈ కార్బన్ మొత్తం కార్బన్ డయాక్సైడ్గా మారినట్లయితే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది తీవ్రమైన గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తుంది. కొన్ని సాధారణ ఎంపికలు మన శక్తి వినియోగ విధానాలలో మార్పును కలిగిస్తాయి. మీ వాహనాన్ని ఉపయోగించి బస్సుల్లో వెళ్లే బదులు నడక లేదా సైక్లింగ్. మీ ఇళ్లల్లో ఫ్లోరోసెంట్ ట్యూబ్లకు బదులుగా ఎల్ఈడి బల్బులను ఉపయోగించండి. మీరు వాటిని ఉపయోగించినప్పుడు లైట్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్లను ఆఫ్ చేయండి. లిఫ్ట్ను ఉపయోగించకుండా మెట్లు ఎక్కడం. చల్లని రోజులలో హీటింగ్ పరికరాన్ని ఉపయోగించకుండా అదనపు స్వెటర్ ధరించండి. బొగ్గు మరియు పెట్రోలియం నిర్వహణ మా యంత్రాల సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తుంది. ఇంధనం సాధారణంగా రవాణా కోసం అంతర్గత దహన యంత్రాలలో ఉపయోగించబడుతుంది. ఈ రంగంలో ఇటీవల పరిశోధనలు ఈ ఇంజన్ల పూర్తి దహనాన్ని నిర్ధారించడంపై దృష్టి కేంద్రీకరిస్తాయి. సామర్థ్యాన్ని పెంచడం మరియు వాయు కాలుష్యాన్ని తగ్గించడం. శాస్త్రవేత్తలు శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. వారు కార్లు మరియు ట్రక్కులకు శక్తినిచ్చే పునరుత్పాదక జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారు సూర్యుడు, గాలి, నీరు మొదలైన వాటిని ఉపయోగించి విజయవంతంగా విద్యుత్ను ఉత్పత్తి చేశారు. జత్రోఫా కర్కాస్ ప్లాంట్ నుండి విత్తనాలను జీవ ఇంధనం ఉత్పత్తికి ఉపయోగించబడతాయి. ఇది శక్తి స్థిరత్వాన్ని సాధించడానికి భారతదేశం యొక్క ప్రణాళికలో కీలకమైన భాగం. జట్రోఫా ప్లాంటింగ్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీతో ఆంధ్రప్రదేశ్ అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
జత్రోఫాను అధిక నాణ్యత బయోడీజిల్ కోసం పెంచడానికి కంపెనీ కాకినాడలో 200 ఎకరాల భూమిని ఎంపిక చేసింది. భూమి యొక్క ముడి ఖనిజ వనరుల సరఫరా ప్రమాదంలో ఉంది. గుర్తించబడిన మరియు మ్యాప్ చేయబడిన అనేక ఖనిజ నిక్షేపాలు క్షీణించబడ్డాయి. ఖనిజాలను కనుగొనడంలో మరియు వెలికి తీయడంలో ఇబ్బంది కారణంగా అల్యూమినియం మరియు ఇనుము వంటి ఖనిజాల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇది సాధనాలు మరియు యంత్రాలను కొనుగోలు చేయడానికి మరియు ఆపరేట్ చేయడానికి మరింత ఖరీదైనదిగా చేస్తుంది. పర్వత శిఖర తొలగింపు, మైనింగ్, ఎంటీఆర్ వంటి అనేక మైనింగ్ పద్ధతులు పర్యావరణాన్ని నాశనం చేస్తాయి. అవి నేల, మొక్కలు మరియు జంతువుల ఆవాసాలను నాశనం చేస్తాయి. అనేక మైనింగ్ పద్ధతులు నీరు మరియు గాలిని కూడా కలుషితం చేస్తాయి, ఎందుకంటే చుట్టుప్రక్కల పర్యావరణ వ్యవస్థలోకి విష రసాయనాలు లీక్ అవుతాయి. తక్కువ వ్యర్థమైన మైనింగ్ పద్ధతులు మరియు పదార్థాల రీసైక్లింగ్ ఖనిజ వనరులను సంరక్షించడంలో సహాయపడతాయి. జపాన్లో ఉదాహరణకు కార్ల తయారీదారులు ఆటోమొబైల్స్ తయారీలో ఉపయోగించే అనేక ముడి పదార్థాలను రీసైకిల్ చేస్తారు. యునైటెడ్ స్టేట్లో ఉత్పత్తి చేయబడిన ఇనుములో దాదాపు మూడింట ఒక వంతు రీసైకిల్ చేయబడిన ఆటోమొబైల్స్ నుండి వస్తుంది. పర్యావరణాన్ని తగ్గించడం, పునర్వినియోగం చేయడం మరియు రీసైకిల్ చేయడం కోసం మీరు ఇప్పటికే 3 Rలను చూసి ఉండవచ్చు. తగ్గించండి. దీని అర్థం తక్కువ వినియోగం మరియు అనవసరమైన లైట్లు మరియు ఫ్యాన్లను ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్ను ఆదా చేయడం మరియు లీకేజీ ట్యాప్లను రిపేర్ చేయడం ద్వారా నీటిని ఆదా చేయడం. పునర్వినియోగం, రీసైక్లింగ్ ప్రక్రియ కొంత శక్తిని ఉపయోగిస్తుంది, కాబట్టి ఇది రీసైక్లింగ్ కంటే మెరుగైనది. పునర్వినియోగం వ్యూహంలో విషయాలు మళ్లీ మళ్లీ ఉపయోగించబడతాయి. ఉదాహరణకు జామ్ లేదా ఊరగాయలు వంటి ఆహార పదార్థాలలో కూడిన ప్లాస్టిక్ సీసాలు వంటగదిలో వస్తువులను నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు. రీసైక్లింగ్ ప్లాస్టిక్, కాగితం, గాజు మరియు మెటల్ వస్తువుల వంటి పదార్థాలను రీసైకిల్ చేసే అవసరమైన వస్తువులను తయారు చేయవచ్చు. రీసైకిల్ చేయడానికి రీసైకిల్ చేయబడిన మెటీరియల్ ఇతర వ్యర్థాలతో పాటు డంప్ చేయబడకుండా వ్యర్థాలు వేరు చేయబడతాయి. స్థిరమైన అభివృద్ధి అనేది భవిష్యత్ తరాల అవసరాల కోసం వనరులను సంరక్షిస్తూనే ప్రాథమిక మానవ అవసరాలను తీర్చే వృద్ధి రూపాలను ప్రోత్సహిస్తుంది. భవిష్యత్ తరాల కోసం సహజ వనరులను రక్షించడానికి మన బాధ్యతలను తెలుసుకోవాల్సిన సమయం ఇది. ఆర్థికాభివృద్ధి పర్యావరణ పరిరక్షణతో ముడిపడి ఉంది. అందువలన స్థిరమైన అభివృద్ధి అనేది జీవితంలోని అన్ని అంశాలలో మార్పును సూచిస్తుంది.